హలో గాయ్స్, మైసెల్ఫ్ వెంకటేష్ పార్మంచాల. ఈ బడ్జెట్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఓకే, సమాచారం ఏదైతే ఉందో అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడనిది ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ నాట్ రెలవెంట్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదైతే అసలు నేను స్కిప్ చేస్తానమ్మా. ముందు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను, ఇది స్కిప్ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రైజింగ్స్, అంటే గొప్పలు చెప్పుకోవడం, మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము, కాంగ్రెస్ గవర్నమెంట్, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, అభయహస్తం, ఇలాంటివన్నీ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు సార్ స్కిప్ చేస్తున్నారు, మీరు ఏమన్నా ఒక పార్టీకి ఫేవరబుల్లా ఇంకో పార్టీకి అన్ఫేవరబుల్ అంటే కాదమ్మా, మనం న్యూట్రల్గా ఉండాలి. ఎకానమీ అనేది చెప్పేటప్పుడు మీరు గత నా యొక్క 10 years నుంచి నా క్లాసెస్, వీడియో క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో న్యూట్రల్గా ఉంటేనే మనకి ఆ యొక్క క్లారిటీ, సబ్జెక్ట్ మీద క్లారిటీ అనేది వస్తుంది. సో ఆ న్యూట్రలైజ్ అనేది నేను మొదటి నుంచి కూడా మెయింటైన్ చేస్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఉండాలి. సో చాలామంది మోటివేషనల్ స్పీచ్లో కానీ స్మార్ట్ వర్క్ అంటారు కదమ్మా, ఆ స్మార్ట్ వర్క్ అనుకోండి. ఏది చదవాలి ఏది చదవద్దు, వాట్ వీ హ్యావ్ టు రీడ్, వాట్ వీ షుడెంట్ రీడ్ అనేది మనకి ఇక్కడ చాలా ముఖ్యం. సో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం కట్ ఆఫ్ చేస్తాను బడ్జెట్లో. అండ్ ఏదైతే మనకి ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేది ఏదైతే పర్టికులర్గా స్కీమ్స్, ఆ పథకాలు అనేది చాలా డీటెయిల్డ్గా, చాలా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేస్తానమ్మా. ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ ఇయర్ కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం లిమిటెడ్గానే ఉన్నా కానీ ఎంతవరకు మనకి సమాచారం ఏదైతే వెబ్లో కానీ గూగుల్లో కానీ లేకపోతే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అది మనకి ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది. రైట్, రీసెంట్గా మనం తీసుకున్న ఆ యొక్క ఎగ్జామ్స్ ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఓకేనా, సో డిఏఓ లాంటి ఎగ్జామ్స్ని కూడా ఆ క్వశ్చన్స్ కూడా అంచనా వేసుకొని మేము ఈ స్కీమ్స్, పథకాలు అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 2, అండ్ దీనికి సంబంధించిన అవుట్లేస్, పథకాలకి సంబంధించిన ఆ యొక్క కేటాయింపులు అనేది ఏ రంగానికి ఎంత కేటాయించారు, ఏ వర్గానికి ఎంత కేటాయించారు, అండ్ ఇది కాకుండా డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు ఉంటాయి, అభివృద్ధికి సంబంధించిన ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏదైతే అభివృద్ధికి సంబంధించిన, అంటే ఇవన్నీ కూడా మనకి అప్కమింగ్ రాబోయే గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ కానీ రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే, యూజ్ అయ్యే విధంగా మాత్రమే మన యొక్క బడ్జెట్ సెషన్స్ అనేది బైలింగ్వల్లో మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ ఎలా స్టార్ట్ చేయబోతున్నాం అనేది. సో మరి ఇన్ఫర్మేషన్ అన్నారు కదా సార్, రెలవెంట్ కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో అది ఏంటి మాకు ఒకసారి ఐడియా ఇవ్వండి అంటే, ఇప్పుడు చూడండి, ఇంట్రొడక్షన్ ఆఫ్ తెలంగాణ బడ్జెట్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. 25th July భట్టి విక్రమార్క గారు దాన్ని తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఆల్రెడీ మన అందరికీ కూడా ఐడియా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతుందో డేట్ అనేది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. లైక్, హానరబుల్ స్పీకర్, ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ ఫుల్ టర్మ్ బడ్జెట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవన్నీ మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ కాబట్టి బడ్జెట్ కాపీస్ అన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న మెటీరియల్స్ మీకు అవైలబుల్గా ఉంటుందమ్మా. ఎలాగో పీడిఎఫ్ అనేది కూడా నేను కూడా పెడతాను కాబట్టి ఆ పీడిఎఫ్ అనేది కూడా మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి. బికాజ్ దీస్ ఆర్ నాట్ రిలవెంట్ టు ఎగ్జామినేషన్. సో సోనియా గాంధీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, లేదంటే గత ప్రభుత్వానికి సంబంధించిన క్రిటిసిజం, విమర్శలు అనేది చేస్తుంటారు. ఆ విమర్శలను ఎదుర్కొని మేము కొత్తగా నూతనంగా మాకు విధానాలు తీసుకొస్తున్నాం, ఇలాంటివన్నీ కూడా నెగ్లెక్ట్ చేయనమా, ఎందుకంటే అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి పనికిరాదు కాబట్టి. సో ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ తెలంగాణ దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేషన్ సాక్రిఫైజెస్, ఓకేనా. సో ఇవన్నీ కూడా జనరల్గా చెప్పుకోవాలంటే ఆల్రెడీ మనకు తెలిసిన అంశాలే ఎక్కువగా ఉంటాయి, ఓకేనా. గత 10 ఏళ్ళలో మనం బంగారు తెలంగాణ సాధిద్దాం అనుకున్నాం, కానీ గత ప్రభుత్వం వచ్చేసి దాన్ని నెగ్లెక్ట్ చేసింది. ఇక్కడి నుంచి అయినా సరే మేము మా యొక్క ప్రభుత్వం అంతా కూడా బంగారు తెలంగాణ సాధించే విధంగా మా ప్రయత్నాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జనరల్గా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అంతగా అవసరం లేదు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినని కూడా నేను స్కిప్ చేస్తాను, ఓకేనా. సో హోప్ ఐ జస్ట్ గివెన్. సో ఇంకా మనం డైరెక్ట్గా తెలంగాణ బడ్జెట్కి వెళ్ళిపోదాం. నౌ విల్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద తెలంగాణకి సంబంధించిన ఏదైతే ఉందో ఆ బడ్జెట్. సో ఆల్రెడీ ఆ బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇనిషియల్ ఫేజ్లో మీకు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ స్టిల్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇండియన్ బడ్జెట్ గురించి మీకు అవగాహన ఉంటేనే ఇది అర్థమవుతుందని చెప్పేసి మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు క్లియర్గా ఉంది. సో ఏదైతే మనం చెప్పుకున్న టోటల్ బడ్జెట్ దాదాపు 2.91 lakh crores, ఓకేనా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యయాలు ఏదైతే రాబోయే సంవత్సరానికి March 31st ఏదైతే ఉందో, March 31st 2025 వరకు ఏం చేయాలనుకున్నది దాదాపు 2.91 లక్షల కోట్లు అనే సంగతి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అందులో మూలధన వ్యయం వచ్చేసి 33,000 కోట్లు. మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించామా. మూలధన వ్యయం వచ్చేసి ఏదైతే ఉందో, అండ్ ట్యాక్సిబుల్ రెవెన్యూ, ఓకేనా. ఏదైతే మనం చెప్పుకున్నామో ట్యాక్సిబుల్ రెవెన్యూ అనేది ఎంత, నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ అనేది ఎంత. సో ఇదేమో మూలధనానికి సంబంధించినవేమో, ఇదేమో ఆదాయానికి సంబంధించిన అంశాలన్నీ కూడా చూసుకుంటే, అంటే కేంద్రం నుంచి మనకి ఎన్ని వాటా అనేది ఎంత ఉంది, సెంట్రల్లో మన యొక్క కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా మీ అందరికీ తెలిసిందే. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనకి షేర్ అనేది ఉంటుందని చెప్పేసి, కార్పొరేట్ ట్యాక్స్ నుంచి మనకి వాటా ఉంటుంది. సో ఇది కాకుండా జిఎస్టీ నుంచి మనకి షేర్ అనేది ఉంటుంది. సో సెంట్రల్ గ్రాంట్స్ అంటే తెలుసు కదమ్మా. సో ఆ నిధులు అనేది ఏదైతున్నాయో ఆ గ్రాంట్లు అనేది ఏ విధంగా వస్తాయి, ఆర్థిక సహాయం అనేది, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఏ
ఏ విధంగా ఎంత ఉంది, అండ్ ప్రపోజ్డ్ బారోయింగ్స్ ఎంత అప్పులు రాబోయే సంవత్సరానికి మార్చ్ 31, 2025 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే అప్పులు అనేది ఏ విధంగా ఉన్నాయి. సో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతాడు సార్ అంటే, ఈ డాటా ఓరియంటేషన్ అనేది ఎగ్జామ్ ముందమ్మ ఒక 1 వీక్ 10 డేస్ అనగా ముందు మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది 3-4 టైమ్స్ రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడైతే వినండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. బట్ ఎగ్జామినేషన్ ఇంకొక 1 మంత్ లేకపోతే 15 డేస్ ఉంది అనగా అప్పుడు మాత్రమే మీరు ఈ డాటా అనేది మెమరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎస్పెషలీ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఎస్పెషలీ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి ఏదైతే బిట్స్లో వచ్చే అవకాశం అనేది ఉంది, లేదంటే స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం అవకాశం ఉంది. స్టేట్మెంట్స్ అంటే తెలుసు కదా, ప్రకటనలు అనేది ఏదైతే ఉందో, ఓకేనమ్మా. ఆ ప్రకటనలు, వాదనలు ఇలాంటివి ఉంటాయి కదమ్మా. సో వాటికి సంబంధించిన అసర్షన్స్, రీజన్స్ అనేది ఏదైతున్నాయో ఆ రూపంలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. డాటా మాత్రం మెమరైజ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ఎనీ బడ్జెట్, ఆ బడ్జెట్కి సంబంధించినవి. అండ్ గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చూసుకుంటే సేమ్ అంతే విధంగా ఉందమ్మా. సో ఎగ్జాగరేట్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విమర్శలు చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా అంత లేదు బడ్జెట్, ఇంతే ఉందని చెప్పేసి. సో తెలుగు మీడియం వల్ల ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కూడా క్లియర్గా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. నౌ ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆ కంటెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా కొన్ని విమర్శనాత్మకంగా ఉన్నవి నెగ్లెక్ట్ చేయండి అని చెప్పేస్తున్నాను, కానీ కొన్ని నెగ్లెక్ట్ చేయని కూడా ఉంటాయి. లేక ఇక్కడ చాలా క్లియర్గా బడ్జెట్లో ఏమైనా మెన్షన్ చేశారంటే ఇప్పుడు చూడమ్మా. సో ద డెప్ట్స్ విచ్ వేర్ అట్ 75,577 crores at the time of state formation grew by leaps and bounds in 10 years and reached a humongous figure of 6,71,000. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన యొక్క అప్పులు అనేది 75,000 ఉండేవి. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసరికి 6,71,000. చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి 75,000 కోట్ల రూపాయలు ఉన్న అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి, ఓకేనా, ఏదైతే ఉందో వామనావతారం రూపంలో పెరిగి 6,71,000 రూపాయలకి పెరిగింది. మేబీ ఒకవేళ ఎగ్జామ్లో అడగాలి అనుకుంటే ఈ అప్పులు అనేది ప్రస్తుతానికి ఎంత ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు, అధికారికమైన అప్పులు సార్ మరి అప్పటికి ఇప్పటికి పెరిగాయి కదా అంటే, జనరల్గా దీనికి అమాంతంగా పెరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అమ్మ, జనరల్గా కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తీసుకున్న నిర్ణయాలు, పాలసీ డెసిషన్ మేకింగ్ అని చెప్పేసి అంటాం. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకుముందు డిస్కమ్ కంపెనీస్ ఉండేవి. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనేది వాళ్ళు ఆ యొక్క లాసెస్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా జనరల్గా నిరంతరంగా అవి లాసెస్లోనే ఉంటాయి. ఎక్కువగా చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నీ కూడా అవి ఏం చేసేవి, డైరెక్ట్గా వాళ్ళ ఆస్తుల్ని తాకట్టు పెట్టుకుని అప్పులు తీసుకునేవి. కానీ వాళ్ళు సకాలంలో ఆన్ టైంలో ఇన్ టైంలో వాళ్ళు పే చేయలేకపోతున్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది, సో ఉద్యమ్ అనే స్కీమ్ అనేది తీసుకొచ్చి, ఓకేనా, సో ఆ యొక్క స్కీమ్ ద్వారా ఇప్పుడు డిస్కమ్ కంపెనీస్ అనేది అప్పులు చేయడానికి వీల్లేదు. ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలే అప్పులు చేసి డిస్కమ్ కంపెనీస్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇప్పుడు ఏం కేటగిరీ వచ్చేసింది అదంతా కూడా చూసుకుంటే, ఓకేనా, అవంతా కూడా చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అప్పుల్లోకి వచ్చాయి కదా. ఇంతకుముందు ఏం చేసేవి అవన్నీ కూడా ఈ యొక్క సపరేట్ ఎంటిటీగా ఉండేవి అవన్నీ కూడా, కానీ ఇప్పుడు ఏమైపోయి ఇందులోనే ఇంటిగ్రేట్ అయిపోయి. సో ఇవన్నీ కూడా మీరు ఈ రేవంత్ రెడ్డి గారు స్పీచెస్లో చూస్తే, ఈ హరీష్ రావు కానీ లేదా రేవంత్ రెడ్డి గారి మధ్య ఉన్న సంభాషణలో ఏదైతే బడ్జెట్ సమావేశాలు మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న వాదోపవాదాలు కానీ, వాళ్ళు ఎందుకు ఇంత పెరిగాయి, అమాంతంగా పెరగడానికి గల కారణం ఏంది అని వాళ్ళిద్దరి మధ్య మీరు డిస్కషన్స్ అనేది క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం మనకు తెలిసింది ఏంటంటే, ఇలాంటి ఏదైతే ఇంతకుముందు కార్పొరేషన్స్ తీసుకునే రుణాలు కానీ, ఇంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా వాళ్ళు అప్పులు చేస్తున్నారు. ఈవెన్ టీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఏదైతే ఆ యొక్క డెప్ట్స్ అనేది ఏదైతుందో అన్నీ కూడా ఎక్కడైపోయామా, సో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం అయిపోయేసరికి అప్పులు అనేది అమాంతంగా పెరిగాయి. సో అనేది కొంచెం మీరు చేయడానికి, అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము తప్పుపట్టడానికి వీల్లేదు, లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఇది పాలసీ డెసిషన్ మేకింగ్లో భాగంగా అప్పులన్నీ పెరిగాయన్న సంగతి కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకున్నామా. ఇది గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం చూసుకోండి. గ్రూప్ 2 అంత ఉపయోగం లేదు, కానీ గ్రూప్ 2లో ఫిగర్స్ మాత్రమే చూసుకోండి. ఏదైతే మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా చూసుకుంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందు మీకు చెప్పా కదా, ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటు ఇండియన్ బడ్జెట్లో చెప్పాను చాలా క్లియర్గా. ఇండియన్ బడ్జెట్ చదవండి, మనం ఇది చదవడానికి వీల్లేదు అని చెప్పేసి. ఆ కోశ లోటు అనేది సో 49,000 రూపాయలు, 49,000 కోట్ల రూపాయలు. ప్రాథమిక లోటు అని చెప్పేసి 31,900 రూపాయలు. రెవెన్యూ సర్ప్లస్, ఓకేనా, ఏదేమని చెప్పుకున్న రెవెన్యూ మిగులు అనేది 297 కోట్లు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక లాస్ట్లో చూసుకుంటే ఇవన్నీ కూడా మళ్ళీ మీకు లాస్ట్లో రిపీట్ చేస్తాను, కేటాయింపులు. సో ఏ యొక్క మినిస్ట్రీకి, ఏ యొక్క డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించారు అనేది చాలా క్లియర్ ఇక్కడ ఉంది. సో వ్యవసాయ రంగము,
ఓకేనమ్మా. సో ఏదైతే మనం చెప్పిన ఉద్యానవన రంగానికి సంబంధించిన కానీ పశు సంవర్ధకకి సంబంధించిన కానీ 500 గ్యాస్ సిలిండర్ మహిళలకి ఇస్తున్నారు కదా 500 రూపాయలకి సంబంధించిన కానీ గృహ జ్యోతికి సంబంధించిన ప్రజా పంపిణీ వ్యవస్థ పంచాయతీరాజ్ రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించింది. ఓకేనా, ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ కేటాయింపులన్నీ కూడా లాస్ట్లో మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎందుకంటే బడ్జెట్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది బెటర్గా ఉంటుంది. మరి ఇందులోంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ బిట్స్ అనేది? అత్యధిక కేటాయింపులు ఏదైతే శాఖకి కేటాయించారు అత్యధిక కేటాయింపులు, లేదంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆ యొక్క మంత్రిత్వ శాఖకి ఎంత కేటాయించారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించారు, ఇవన్నీ కూడా మేము మెమరైజ్ చేసుకోవాలా సార్ అంటే తప్పదమ్మా. సో ఒక్కోసారి చెప్పలేం, ఫస్ట్ గవర్నమెంట్ కాబట్టి. సో గ్రూప్ 2 కాబట్టి డెఫినెట్గా బిట్ అనేది ఎక్కడి నుంచి చెప్పే కదా, దీనికి బౌండరీస్ అనేది ఉండవు. తెలంగాణ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీ అనేది ఏదైతే ఉందో ఎకానమీ రిలేటెడ్ డైనమిక్ సబ్జెక్ట్స్ ఏదైనా సరే మనకి బౌండరీస్ ఉండవు. మీరు చెప్పిన బడ్జెట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయా సార్ అంటే నేను 5 గంటలు చెప్తా, కానీ అందులో నుంచి కూడా మేబీ ఒక 5-6 బిట్లు వస్తుందంటే మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ 3 or 4 బిట్స్ ఉంది. అన్నీ ఉంటాయి, అన్నింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తా. అయినా సరే ఎక్కడో అక్కడ వాళ్ళు బిట్ అనేది సో వెతికి మరి వాళ్ళు ఇన్ డీటెయిల్గా వాళ్ళు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది, చెప్పలేం మనం. బట్ మ్యాక్సిమం ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు గెట్ ద బిట్ అనేది మీకు రావడానికి ప్రయత్నిస్తానమ్మా. ఓకేనా. సో ద బేసిస్ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ స్టేట్హుడ్ వాజ్ తెలంగాణ వాజ్ డిప్రైడ్. సో ఏదైతే నిధుల దోపిడీ, ఓకేనమ్మా, ఆ యొక్క నియామకాలకి సంబంధించిన అంశాలు ఏదైతున్నాయో, లేకపోతే ఆర్థిక దోపిడీకి సంబంధించిన విధానాలది ఇంతకుముందు ఆ యొక్క తెలంగాణ గత ప్రభుత్వంలో దోపిడీకి గురైందని చెప్పేసి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చెప్పా కదా, ఇది మనకు అంత అవసరం లేదు అని చెప్పేసి. సో ఫాల్టీ డిజైన్స్ ఇటీవల కాలంలో చూసుకుంటే మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన ఫాల్టీ డిజైన్స్, సో మేము దాని మీద ఆ యొక్క జ్యుడిషియల్ కమిటీ అనేది వేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కరెంట్ అఫైర్స్లో ఎలాగో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ టు అస్. ఓకేనా, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అది మనకు అంతగా అవసరం లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో మనం ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఏదైతుందో దాని మీదనే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. సో కమింగ్ టు ది ఇష్యూ, ఇక నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ అప్పుల ద్వారా కానీ తదితర మార్గాల ద్వారా కానీ సమకూరిన నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొందలేని పరిస్థితి నెలకొంది. ఒక పక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక పక్క బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ఈ యొక్క కంక్లూజన్ ఏంటి సార్? ఈ ఏదైతే ఇప్పటి వరకు మీరు 5th స్లైడ్ కానీ 6thకి సంబంధించిన స్లైడ్ అనేది ఏదైతే ఉందో మేము కూడా విన్నాం, మాకు కూడా అర్థమైంది, చదివినప్పుడు మాకు అర్థమైంది. కానీ మాకు ఏదైతే ఈజీ వేగా, ఓకేనా, అంటే ఒక ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సింపుల్గా చెప్పాలంటే ఏ రాష్ట్రమైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పులు ఎందుకు చేస్తుందమ్మా? ఓకేనా, జనరల్గా ఏం చేస్తుంది? అప్పులు చేస్తుంది. సో ఈ యొక్క స్టేట్మెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటుంది, ఎలాంటి సమాచారం అనేది ప్రజల్లోకి తీసుకోవాలనుకుంటుంది, మనకి అర్థమయ్యే భాష చెప్తే ఈజీగా అర్థం. అప్పులు అనేది ఎందుకు తీసుకొస్తారు? జనరల్గా అభివృద్ధికి సంబంధించిన, అభివృద్ధి అంటే మీ అందరికీ కూడా తెలిసిందే, డెవలప్మెంట్ లైక్ ఇరిగేషన్కి సంబంధించి కానీ పవర్ సెక్టార్కి సంబంధించి కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో, ఓకేనా. సో అలా అభివృద్ధికి సంబంధించిన వాటి మీద వేయించడం కోసం. దీనివల్ల ప్రభుత్వానికి ఏమొస్తుంది? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. మరి అభివృద్ధి ప్రాజెక్టులన్నీ టేకప్ చేసినప్పుడు, అభివృద్ధికి సంబంధించిన ఆ యొక్క ప్రాజెక్టులను టేకప్ చేసినప్పుడు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా కానీ చెప్పే కదా పరోక్షంగా కానీ మనకి ఆదాయ మార్గాలు అనేది సృష్టించడం జరుగుతుంది, అంతే కదమ్మా. ఆ యొక్క ప్రభుత్వం అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత ల్యాండ్ ట్యాక్స్ లాంటివి కానీ లేకపోతే డిస్కౌంట్ కంపెనీస్ మన దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది కలెక్ట్ చేస్తున్నారు కదా, ఫీజెస్ అనేది ఏదైతే ఛార్జెస్ అనేది ఏదైతే, అలా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్ష ఆదాయం అనేది సృష్టించాలి. పాత బకాయిలు అనేది ఏదైతుందో పాత అప్పులు అనేది తీర్చగలగాలి, ఓకేనా, వడ్డీ రూపంలో కానీ లేదంటే ఇతరత్ర ఒకేసారి చెల్లింపుల విషయంలో కానీ వాళ్ళు తీర్చాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది? 10 ఏళ్ల సంవత్సరంలో అప్పులు తీసుకుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం అనేది పెరగలేదు. ఒక పక్క ఆదాయ మార్గం అనేది పెరగలేదు, ఒక పక్క ఉద్యోగ అవకాశాలు అనేది పెరగలేదు, ఉద్యోగ అవకాశాలు అనేది ఏదైతుందో అది పెరగలేదు, కానీ అప్పులు మాత్రం పెరిగిపోయాయి. అప్పులు మాత్రం అమాంతంగా మనం చూసుకుంటే గత 10 ఏళ్ళలో చూసాం కదా, ఫస్ట్ సెషన్లో చెప్పుకున్నాం, ఈ సెషన్లో కూడా చెప్పుకున్నాం. తలసరి ఆదాయాలు పెరిగాయి, కానీ దానికి తగ్గట్టుగా తలసరి అప్పులు కూడా పెరిగాయి అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. సో ఇది దాని యొక్క ఇంటెన్షన్. కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఏ విధమైన ఆ యొక్క మెసేజ్ అనేది ఇవ్వాలనుకుంటుంది అనేది. సో ఒక పక్క అప్పులు పెరిగిపోతున్నాయి, మేము ఏదైతే మనం చెల్లించి ఇప్పుడు ఏం చేసే దాంట్లో అధిక శాతము ఆ యొక్క వడ్డీ చెల్లింపులే ఉన్నాయి అని చెప్పేసి, ఓకేనా, మేము ఎంతైతే అప్పు తీసుకుంటున్నామో అంతే మేము వడ్డీ చెల్లిస్తున్నాం అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో చూద్దాం. సో అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ ఎ లెగసీ ఆఫ్ బ్యాడ్లీ రన్ అండ్ మెయింటైన్డ్ స్టేట్ ఎకానమీ. ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెద్దు పోకడంతో సొంత జాగీర్ల ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఏమాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పర్యావసనం మేము వారసత్వంగా అందుకున్నాం. చూసారు కదా, అంటే మనకి వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ అనేది కామన్ లాంగ్వేజ్లో ఉంటుంది, కానీ అది టెక్నికల్గా మనం తెలుసుకోవాలంటే ఇదమ్మా. నేను టెక్నికల్గా చెప్పాను. సో రేవంత్ రెడ్డి గారు, మహేష్ బాబు, మన మల్లు భట్టి విక్రమార్క గారు ఏం చేశారంటే
మనం జనరలైజ్డ్ లేమన్ లాంగ్వేజ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే లేమన్ లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని కన్వర్ట్ చేసి మనం టెక్నికల్గా చెప్పుకుందాం. టెక్నికల్ ఎక్కడైతే చెప్తారో దాన్ని మనకి సింప్లిఫైగా మీకు అందించే విధంగా చేస్తాను. So it has reached such a sad state that paying salaries and pensions to employees and pensioners was a big challenge in itself. ఆఖరికి జీతాలు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి, అంటే ఒక ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం, అంటే ఫిజికల్ డిసిప్లిన్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయలేదు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయినా మేము ఇచ్చిన హామీలు అనేది ఏదైతుందో మేము నెరవేరుస్తాము, బెటర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంట్రడక్షన్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో దాదాపు 3.69 లక్షల గవర్నమెంట్ ఎంప్లాయీస్, 2.87 లక్షలకు సంబంధించిన పెన్షన్స్ అనేది మేము వాళ్ళకి శాలరీస్ అనేది ఇస్తున్నాము, స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఆ యొక్క వైట్ పేపర్లో December 2023 వైట్ పేపర్లో చాలా క్లియర్ రిలీజ్ చేసింది కదా. స్టేట్ హ్యాడ్ ఏ లోన్ బర్డన్ ఆఫ్ 6 lakhs. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పే కదా 6,71,000 అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి. ఎస్, ఇది అసలు సిసలైన మెయిన్ టాపిక్. ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం, ఇంట్రడక్షన్ పార్ట్ అనేది మనకి చాలా క్రూషియల్ కాబట్టి ఇక్కడ మీరు కొంచెం సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ వీ హ్యావ్ రేజ్డ్ ఏ లోన్స్ ఆఫ్ 35,000. అంటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మేము రుణాలు అనేది ఎంత తీసుకున్నాము, రుణాలు అనేది 35,000 తీసుకున్నాం. వేరాజ్ వీ హ్యావ్ రీపేడ్ లోన్స్ ఆఫ్ రూపీస్ 42,892. మేము తీసుకున్నదేమో 35,000 కోట్లు రుణాలు, కానీ మేము తిరిగి చెల్లించింది మాత్రం 42,000 కోట్లు. అంటే ఇవన్నీ కూడా దేని యొక్క పర్యావసరాలు, దేని యొక్క కాన్సిక్వెన్సెస్ అనేది వాళ్ళు ఇండైరెక్ట్గా మనకి టెక్నికల్ రూపంలో వాళ్ళు ఇస్తున్నారు. సో గత ప్రభుత్వం ఏదైతే చేసినా ఆ యొక్క ఫిజికల్ ఇండిసిప్లిన్ ఏదైతే ఉందో అది మాకు భారంగా లేదంటే గుదిబండగా మాకు వచ్చాయనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ రీపేడ్ ఎ హయ్యర్ అమౌంట్ దాన్ ద లోన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ అవర్ సిన్సియారిటీ టు ద పీపుల్. అంటే మేము అప్పు తీసుకున్న దానికంటే మేము అప్పు చెల్లించిందే ఎక్కువ ఉంది. ఈ ఎల్లో పార్ట్ ఏదైతే ఉందో ఎక్కడైతే మెన్షన్ చేశానమ్మా అది 100% ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది. అందుకే చాలా క్లియర్గా మీరు ఏదైతే స్ట్రెస్ చేయాలో ఆ స్ట్రెస్ చేయబడే అంశాల మీదనే నేను ఎక్కువగా దృష్టి పెడుతున్నానమ్మా. ఓకేనా? సో ఎక్కువగా స్ట్రెస్ చేసే అంశాలు చాలా క్లియర్గా ఎల్లో ఎక్కడైతే ప్రతి స్లైడ్లో కూడా ఎల్లో పార్ట్ అనేది ఉందంటే మాత్రం దాన్ని మాత్రమే మీరు షార్ట్ నోట్స్గా రాసుకోవడానికి ప్రయత్నించండి. జస్ట్ ఒక ఓవర్ వ్యూ అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనమ్మా? ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా రిగార్డింగ్ దిస్ వన్. సో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితి అనేది రాష్ట్రం దిగజారింది అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనమ్మా? సో ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఈ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా కానీ మేము మాత్రం 34,000 కోట్లు అనేది వేరియస్ పథకాలు అనేది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మేము వ్యయం చేసాం. అంటే బడ్జెట్ ప్రజెంట్ చేసేంత వరకు వ్యయం చేసాం. సో వీ ఇంట్రడ్యూస్ ద మహాలక్ష్మి స్కీమ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఇంకా పథకాలు అనేది మనకి స్టార్ట్ అవుతుందమ్మా. సో మహాలక్ష్మి పథకం అనేది ఏదైతుందో అందులో 3 ఉప పథకాలు ఏదైతుందో ఆ పథకాలు ప్లస్ అట్ ద సేమ్ టైం ఏదైతే హెల్త్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ అనేది, చేయూత అలాంటి పథకాలను కూడా ఇంట్రడ్యూస్ చేశాం. సో ఓకేనమ్మా? సో నిఖత్ జరీనాకి 2 కోట్ల రూపాయలు అనేది మనకి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది, ప్రైజ్ అనేది అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఆమెకి రీసెంట్గా చూసుకుంటే డిఎస్పీ పోస్ట్ తెలుసు అనుకుంటే సిరాజ్ అండ్ ఆమెకి డిఎస్పీ పోస్ట్ లాంటివి ప్రకటించడం జరిగింది. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా ఇస్తాను. సో ఐ థింక్ ఐ జస్ట్ గివ్ సమ్ ఐడియా రిలేటెడ్ టు దిస్ వన్. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మనము పథకాలు మహాలక్ష్మి గురించి మనం ఆ ఇంట్రడక్షన్ అనేది వచ్చింది కాబట్టి చెప్పాను మీకు స్టార్టింగ్లోనే. సో మనం బడ్జెటే కాకుండా బడ్జెట్తో పాటు మనకి ఏదైతే ఈ స్కీమ్స్ అనేది ఏదైతున్నాయో దాన్ని కూడా ఇంక్లూడ్ చేద్దాం. దో దే హ్యావ్ నాట్ బీన్ మెన్షన్ ఇన్ అవర్ బడ్జెట్. ఖచ్చితంగా ఇందులో స్కీమ్స్ అనేది కూడా మీకు చెప్తానని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇప్పుడు మన స్కీమ్స్ అనేది ఏదైతుందో అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, తీసుకున్న నిర్ణయాలు ఏంది, మొట్టమొదటిసారిగా తీసుకున్న నిర్ణయం అనేది మనం సెకండ్ సెషన్ నుంచి మనం కొంచెం కంటిన్యూ చేద్దాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే అమ్మా. ఆ ఇంట్రడక్షన్ అది అయిపోయింది మీకు. సో ఐమ్ డైరెక్ట్లీ స్టార్ట్ విత్ ద సెకండ్ సెషన్. ఓకేనా?